అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పట్లాగే అధ్యయన పలుకరింపుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ వారం ప్రయాణాలు, ఇతర కార్యక్రమాల వలన క్రమబద్ధ అధ్యయనాన్ని నిర్వహించుకోలేకపోయాం. కేవలం 2 రోజులు మాత్రమే యోహాను సువార్తని మనం విశ్లేషణ చేసుకోగలిగాం. ఇవాళ అధ్యయన పలుకరింపులో కూడా పోయిన వారం ఎలాగో మనం భావము, భాష, మౌనము, వ్యక్తత వీటిని గురించి చెప్పుకున్నాము. అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయం 1-2 వచనాలకు అనుబంధంగా మరొక తాత్విక చింతనను గురించి విశ్లేషణ చేసుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వాన ఆశీస్సులు. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, మళ్ళీ బిడ్డ వరప్రసాద్, అందరికీ ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. మనకు తెలిసిన భావాలు, భావము పదములో మనం వ్యక్తం చేస్తాం. పదములో భావం విస్తృతంగా ఇమిడి ఉంటుంది. తెలిసిన పదాలే, అంటే ఉనికిలో ఉన్న భావాలే, ఎప్పటికప్పుడు వాటిని మనం క్రొత్తగా అన్వయించుకుంటూ చెప్పుకుంటాం. సాధారణంగా తాత్విక చింతనలో, తాత్విక చింతన కంటే కూడా ఆస్తిక చింతనలో ప్రకృతి, పరమాత్మ అని చెప్పుకుంటాం. ప్రకృతి, పరమాత్మ అని చెప్పుకుంటాం. మళ్ళీ ప్రకృతిని, పరమాత్మను గ్రాహ్యించేసుకునే వ్యక్తులు మనం కాబట్టి మన ప్రాధాన్యతకు భంగం కలగకుండా దేవుడు, జీవుడు, జగత్తు అని ఇలా సూత్రీకరించుకుంటాం. దేవుడు, జీవుడు, జగత్తు అని. కానీ నేను ప్రకృతి, పరమాత్మ అనే ఈ రెండింటినీ ఈవేళటి అధ్యయన పలుకరింపుకు ప్రాతిపదికగా తీసుకున్నాను. దాన్ని మళ్ళీ నేను మన భావనలోనికి, మన విశ్లేషణలోనికి తీసుకుని రావాలి. కాబట్టి ఆత్మ, ఆకృతి అనే 2 భావనలను ఈవేళ మనం జస్ట్ ఆలోచించేద్దాం. దాని గురించి తలపోద్దాం. ధ్యానం కూడా కాదు, కానీ తలపోద్దాం. ఆత్మ, ఆకృతి. ఆత్మ, ఆకృతి. మొదటి వచనం ఉన్నదే మనం యోహాను సువార్త తొలి అధ్యాయం మొదటి వచనం ఉన్నదే. మొదటి వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇవన్నీ ఆత్మ సంబంధిత పదాలు లేక భావాలు. ఆత్మ సంబంధిత పదాలు, భావాలు. అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని, అస్తిత్వమందం, ఆత్మ యొక్క ఉనికి, అస్తిత్వాన్ని, మళ్ళీ ఆ ఉనికి లేదా అస్తిత్వం యొక్క అనాదితత్వాన్ని, ఆదికి ముందే ఉన్న అనాదితత్వాన్ని, ఆ అస్తిత్వంలో ఉన్న అవిభాజ్య ద్వైతాన్ని, ఇది మార్మికత. అవిభాజ్య ద్వైతం, ద్వైతం మళ్ళీ ఏకత, దాన్ని మళ్ళీ ఆ అవిభాజ్య ద్వైతం యొక్క ఏక స్థితిని అవి ఆ 3 వచనాలు, 3 ప్రకటనల్లో మనం చెప్పుకున్నాం. 3 ప్రకటనలు అంటే ఆత్మను గురించి అంత బాగా చెప్పుకున్నాం. అంత బాగా ఆత్మ, అది ఆత్మ భాష అందాం, ఆత్మ పరిభాష అందాం దాన్ని. కానీ నేను ఎప్పుడూ చెబుతాను, రూపరహిత భావస్థితి అసాధ్యం అనే అంటాను నేను. రూపరహిత భావస్థితి అసాధ్యం.
అసాధ్యం. ఒకవేళ రూపరహిత భావ స్థితిని ధ్యానంలో అలవర్చుకోవటం అనేది కూడా పెద్ద మాటే. ధ్యానంలో ఆ స్థితికి చేరగలమా అంటే చాలా స్వల్ప సమయం చేరగలమేమో. ఆఫ్కోర్స్ ఒకవేళ అంటే తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు మౌనాన్ని పూర్తిగా ఆశ్రయించిన వాళ్ళు ఆ తదాత్మ్య స్థితిలోనికి వెళ్తారేమో, నాకు తెలీదు. కానీ రూపరహిత భావస్థితి, ఈ పదం చాలా గొప్ప మాట. అది రూపరహిత భావస్థితి. నా మనసులో ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచనకు ఖచ్చితంగా ఒక ఆకృతిని నేను వెతుక్కుంటాను, ఒక రూపాన్ని నేను వెతుక్కుంటాను. రూపం లేని భావం నా మనసులో అస్పష్టంగా అసలు ఉండదు. అది ఉనికిలోకి భావం ఉనికికి రావటం లేక భావం ఉద్భవించటం కూడా రూపంతోనే ఉంటుంది అని అంటాను. ఇప్పుడు మళ్ళీ రూపం దగ్గరికి వద్దాం. అంటే అవేమో మొదటి 3 ప్రకటనలు ఉన్నాయి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అవి ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పదాలు. ఆత్మ అనగానే మనకు ఒక పిక్చర్ ఉంటుంది, ఎవరి భావానికి అనుగుణంగా ఆ రూపం ఉంటుంది. ఇప్పుడు 2వ వచనంలోనికి వచ్చేసరికి 3 ప్రకటనల్ని చక్కగా ఒకే ఒక మాటతో ఆకృతిలోనికి తీసుకుని వచ్చాడు. 3 భావ ప్రకటనలు, 3 ఆత్మ ప్రకటనలు, వాటిని ముందు చెప్పి ఒకే ఒక పదం ఆయన అన్నాడు. అంటే ఒక్కసారి ఆయన అనే మాటలు వ్యక్తిత్వం, భావం, రూపాన్ని సంతరించుకోవటం, ఆత్మ యొక్క ఆకృతి సాక్షాత్కారం, వీటన్నింటినీ ఒకే ఒక మాటలో చెప్పాడు. సో ఆత్మ ఆకృతి. ఇప్పుడు ఆత్మ యొక్క సంకల్పం ఆకృతిగా ప్రకృతిలో ప్రవేశించింది. కొంచెం క్రిటికల్గా మనం చెప్పుకోవాలంటే ప్రకృతిని తన సంకల్పములో నుంచి అస్తిత్వంలోనికి తీసుకుని వచ్చిన ఆత్మశక్తి అంటే ఆత్మ అనే శక్తి తన అస్తిత్వాన్ని కూడా ప్రకృతిలో ప్రదర్శించాలి అని ఆకృతిని సంతరించుకుంది. ఇక్కడ ఆత్మ ఆకృతుల సంఘర్షణ గురించి మనం చెప్తున్నాం. ఆత్మ ఆకృతి ఈ రెండింటి యొక్క సంఘర్షణ, మౌలిక సంఘర్షణ. మనకు తెలిసినయే, నేను ఎప్పుడు క్రొత్తవి ఏమీ చెప్పను, కాకపోతే కొత్తగా చెబుతాను అంతే తప్ప అన్నీ తెలిసినవి, మీ అందరికీ తెలిసినవి. ఆత్మ యొక్క అనంతతత్వం, ఆత్మ యొక్క విశ్వవ్యాపిత స్థితి, ఆత్మ యొక్క రూపరహిత భావన, వీటన్నింటికీ భిన్నంగా ఆకృతి ఉంటుంది. ఎప్పుడైతే ఆకృతి మన ముందు సాక్షాత్కరించిందో, ఆకృతి ఆత్మలాగా ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆకృతులు అనేకము, అనేక ఆకృతులు. మళ్ళీ అనేక ఆకృతులు కూడా దాన్ని ఎలా చెప్పుకోవాలో మనకి, అంటే ప్రకృతిలోనికి రావటమే కదా. ఆత్మ ఆకృతి, పరమాత్మ ప్రకృతి, దేవుడు జగత్తు, అప్పుడు ఆకృతిలో జీవుడు వస్తాడు.
ఆకృతి దగ్గరకు వస్తే మళ్ళీ ప్రకృతిలోకే వెళ్దాం. ఇదిగో నా చుట్టూ ఎన్ని చెట్లు ఉంటాయో, అంటే చిన్న గార్డెనే నాది, నా చుట్టూ ఎన్ని చెట్లు ఉంటాయో. కానీ ఆ మొక్కల ఆకృతి వేరువేరుగా ఉంటాయి. మళ్ళీ మొక్కల్లో కూడా ఆకులు అంటాం కదా, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకృతిని ధరించుకొని ఉంటుంది. ఆకు లీఫ్ అంతే, అది ఆకృతి. కానీ ఆ ఆకృతి ఎన్ని వైవిధ్యభరితాలను సంతరించుకుంటుందో. సో ఇక్కడే ఇబ్బంది అవుతుంది. ఆత్మ ఆకృతిగా తనను తాను ఆకృతుల మధ్య సాక్షాత్కరింప చేసుకున్నది. ఆత్మ ఆకృతిగా తనను తాను ఆకృతుల మధ్య సాక్షాత్కరింప చేసుకున్నది. ఇప్పుడు ఆకృతి అనగానే ప్రాదేశిక సమయ పరిమితి ఒకటి ఉంటుంది. ప్రాదేశిక పరిమితి ఉంటుంది, కాల పరిమితి ఉంటుంది. ఆకృతికి ఎప్పుడు కాలము స్థలము ఈ రెండింటి పరిమితులు ఉంటాయి. ఈ రెండింటి పరిమితులకు ఎప్పుడైతే ఆకృతి కట్టుబడుతుందో ఆకృతి కూడా నిత్యము కాస్త అనిత్యంగా మారుతుంది. అపరిమితం కాస్త పరిమితంగా మారుతుంది. మళ్ళీ ఈ పరిమితం సహపరిమితుల మధ్య, ఇందా చెప్పాను కదా ఆకృతుల మధ్యని, పరిమితం సహపరిమితుల మధ్య తన ప్రత్యేకతను తన విశిష్టతను నిలవబెట్టుకోవాలి. ఇక్కడ మనకు ప్రభువు అర్థం కాడు. ఇది విశ్వాసం. కొంచెం తాత్వికంగా చెప్పుకుందాం. నేను ఆరాధించే మరొక ఆకృతి నాకంటే భిన్నంగా ఉండాలి, నాకంటే ఔన్నత్యంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఆ హీరో వర్షిప్ అంటాం కదా, హీరో వర్షిప్. నేను బక్కవాడినైనా, నేను పిరికివాడినైనా, థియేటర్లో హీరో ఒక 20 మందిని కొడుతూ ఉంటే ఆ హీరోలోకి నా మానసికంగా పరకాయ ప్రవేశం చేసి దాన్ని తెలియకుండానే ఆస్వాదిస్తాను. అంటే ఏంటి? నా బలహీనతలకు, నా పరిమితులకు అతీతమైన మరొక ఆకృతిని నేను ఆరాధిస్తాను. కానీ యేసు ఉద్యమ కాలంలో యేసును వెంబడించిన వాళ్ళు ఉన్నారే, ఇది యేసు ఉద్యమ కాలంలో యేసును వెంబడించిన వాళ్ళు యేసు అనే ఆకృతిలో, శిష్యులు అనే ఆకృతులు ఆరాధనీయుడైన యేసును చూచారు. కానీ ఒక్కసారి సిలువలో ఛిద్రమైన యేసును చూచిన తర్వాత వారి హృదయం గలిబిలై ఉంటుంది. అసలు అది వర్ణనాతీతం. ఇవాళ ఏదో మనం ఇలా చెప్పుకుంటాం, కానీ నా ఆరాధ్యుడు లేక నా బలహీనతలకు, నా పరిమితులకు అతీతమైన ఒక మహోన్నతుడు నా పరిమితులకు, నా బలహీనతలకు ఇంకా దిగువ స్థాయిలో బలహీనుడిగా మరణించాడు. అక్కడ ఆ సందిగ్ధత ఉన్నదే. వాస్తవానికి ఇప్పుడు మనం పునరుద్ధాన దర్శన కాలాన్ని పాటిస్తున్నాం సంఘపరంగా. ముఖ్యంగా మేము దాన్ని అలాగే అంటాం. అంటే ఏంటి? శ్రమ మరణ పునరుద్ధానాలు అయిపోయాయి. పునరుద్ధాన దర్శన కాలం ఇంకా ఆరోహణం ముందుంది, పవిత్రాత్మ ప్రోక్షణ ముందుంది.
సో పునరుద్ధాన దర్శన కాల సందిగ్ధతలో మనం ఉన్నాం. మళ్ళీ ఇక్కడ కూడా ఇది మరొక ఆకృతికి సంబంధించిన సంశయం. మేడగది మూసి ఉన్నది, పరిమిత ఆకృతులు అందరూ దానిలో ఉన్నారు. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, పునరుద్ధాన ఆకృతి ప్రత్యక్షమైంది. వాళ్ళు భయపడ్డారు, సంశయించారు, ప్రయోగం చేశారు. అయినా సంశయంలోనే ఉన్నారు. మనకైతే తెలియదు కానీ నిజంగా ఆ 40 దినాలు లేకపోతే 50 అనుకుందాం, అంటే అంతా యేసును వెంబడించిన అనుచరగణం. మనం 11 మంది ఉంటాం, 11 మందిని పక్కన పెడదాం, అంటే యోధా లేడు కాబట్టి కేవలం 11 మంది కాదు. ఆయన్ని ప్రేమించిన శిష్యులు మేడగదిలో ఒక 120 మంది ఉంటారేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే 70 మంది ఆ శిష్యులు, ఆయనను ప్రేమించిన స్త్రీలు, 12 మంది శిష్యులు, యెరూషలేము యూదయ ప్రాంతం వాళ్ళు. ఒకవేళ అంత అకామిడేట్ చేయగలిగిన పెద్దదా కాదా అవన్నీ మనకి, అంటే అవి అధ్యయనంలో ఒక సందిగ్ధాలు అవన్నీ. కానీ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆకృతులే వీళ్ళంతా. అదే నేను అంటున్నా, వీళ్ళంతా ఆకృతులే. ఒక శిథిలాకృతి, తాము అప్పటిదాకా ఆరాధించిన ఒక శిథిలాకృతి రూపాంతరం చెంది పునరుద్ధాన ఆకృతితో ప్రత్యక్షమైతే జీర్ణించుకోలేక సంశయం వెంట సంశయానికి గురవుతూ వచ్చారు. కానీ పెంతెకోస్తు దినం నాడు ఆ అద్భుతం మనకి అర్థం కాదు. ఇక అక్కడి నుంచి మరణానికి, కాలానికి, శిథిలతత్వానికి, ప్రాంతానికి, పరిధికి, వీటన్నింటికీ ఆవల ఉన్న మహిమ ఆకృతిని, ఆత్మ ఆకృతుల మహిమాన్వితను పునరుద్ధాన యేసులో వాళ్ళు చూశారు, నమ్మారు, నిరీక్షిస్తూ ఉన్నారు. సో ఆత్మ ఆకృతి భావనని ఇప్పుడు మనం 2వ వచనంలోనికి తీసుకొని వస్తే, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండే. ఆయన ఒక పదం, అంతే, ఒక పదం, ఒక మాట. ఆయన అంటే ఆకృతిని ధరించిన ఆత్మ, ఆకృతుల స్థలకాల పరిధిలోనికి ప్రవేశించిన ఆత్మ, ఆకృతుల బలహీనతలన్నింటి శిథిలతత్వాన్ని అనుభవించిన ఆత్మ, ఆత్మ ఆకృతుల మహిమతత్వాన్ని పునరుద్ధానుడైన యేసులో ప్రదర్శించింది. అందుకని ఆయన, ఇప్పుడు ఆయన అనే మాట ఆత్మతో ఉన్న ఆయన, ఆకృతిని ధరించిన ఆయన, ఆకృతిని శిథిలపరుచుకున్న ఆయన, ఆకృతికి మళ్ళీ మహిమను సంతరించుకున్న ఆయన. ఇన్ని మాటలు మనం ఆ ఒక్క పదంలో నుంచి తీసుకొని రావచ్చు. కనుక ఆత్మ, ఆకృతి, మనందరం ఆకృతులం. మనలాంటి ఆకృతిగా ఆత్మ సాక్షాత్కరించి ఇక్కడ నిరీక్షణ ఏంటంటే, ఓకే, ఆకృతి యొక్క శిథిల స్థితిని నేను మహిమాన్విత స్థితిగా మార్చివేస్తాను, దానిని నీవు విశ్వసించు అన్నాడు. సో ఇక్కడికి ఆపేద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, బిడ్డ వరప్రసాద్, మళ్ళీ మా ఆస్థాన కెమెరామెన్ వెంకట్, తర్వాత బైబిల్ మిషన్తో
తోకలపల్లి మరణాతనైన జాషువా అమృతపూడి జాషువా బిడ్డ కూడా మెర్సీజాయ్ బిడ్డ మెర్సీజాయ్, మళ్ళీ సురేష్, జోయల్, మళ్ళీ కనపట్లేదురా. సో అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. యథాతథంగా మళ్ళీ సోమవారం నాడు మనం అధ్యయనాన్ని క్రమబద్ధీకరించుకుందాం. వచ్చే వారం కూడా కొంచెం తిప్పలేమో అనే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే సోమవారం నాడు ప్రభాతం ఉన్నది. ప్రభాత అనంతరం మళ్ళీ మాకు జాయింట్ కమిటీ ఉంటుంది. మంగళవారం నాడు మళ్ళీ ప్రభాతం ఉన్నది. బుధవారం నాడు మళ్ళీ మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ రెబ్బా విక్టర్ పాల్ కుమారుడి వివాహం. సో బహుశా గురువారం దాకా ఉండదేమో, నన్ను బేర్ చేయాలి, తప్పదు. గురువారం మళ్ళీ ఆ 2వ వచనంలో మిగిలి ఉన్న భాగాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. అందాక సరే.